ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రలోభాలకి లొంగటమా లేకపోతే కనుక బెదిరింపులకి లొంగడమా జరిగిపోతుంది. తప్పు వాళ్ళు ఇంకేం కాపాడుకోవాలి బేసిక్గా. అంటే ఈ దాడులు ఈ గొడవలు స్థానికంగా అక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్నవి, అందుకే ప్రతిసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దాడులు కామన్ అని వదిలేయాలా? అది అధిష్టానానికో లేదంటే పార్టీ పెద్దలకో సంబంధం ఉండదా? దాన్ని కంట్రోల్ చేయలేరా? ఈవెన్ రెండు పార్టీలు నైతిక రాజకీయం చెయ్యాలన్నటువంటి చిత్తశుద్ధి రెండు రాజకీయ పార్టీలో ఉండాలి. అనైతిక రాజకీయం చేయడంలో తప్పేమి లేదని పార్టీలు వాదిస్తున్నాయి. ఆ వాదనల్ని సమర్థించేటటువంటి దౌర్భాగ్య స్థితిలో మీడియా ఉంది. విద్యావంతులైనటువంటి మేధావులు కూడా అది గొప్పని చప్పట్లు కొడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. టోటల్ ఎకో సిస్టమ్ ఏంటంటే ఎంత దుర్మార్గమైనా చెయ్యి, ఫైనల్గా పవర్ లాక్కో, గుంజుకో, కొట్లాడు, చంపేయి, కొట్టేయి, నరికేయి, ఫైనల్గా ఎవరి చేతిలో పవర్ ఉంటే అది గ్రేట్ అనే భజన చేసేటటువంటి కల్చర్లో ఉంటే ఎట్లా బాగుపడుతుంది? తప్పులని సమర్థిస్తున్నటువంటి మీడియా, తప్పులని సమర్థిస్తున్న రాజకీయం. ఇంకొకటి, వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసారంటే, ఇప్పుడు రేపు పొద్దున్న జగన్ వచ్చాడు అనుకోండి అధికారంలోకి, వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటా, మేము వచ్చేస్తామని వెళ్ళిపోతారు అటుకి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, సిగ్గు శరం ఏమైనా ఉందా? హైదరాబాద్లో ఏం జరిగింది? ప్రత్యక్షంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన మేయర్ వెళ్ళిపోయి పార్టీ మారిపోతే ఎక్కడ సిగ్గు ఉన్నట్టు మనకి రాజకీయం? ఎక్కడ నైతికంగా ఉన్నట్టు? తను ఏ పార్టీ నుంచి వచ్చిందో ఆ పార్టీ కార్పొరేటర్లని తరిమేస్తోంది ఆవిడ, వాళ్ళ మీద కేసులు పెట్టమంటోంది, వాళ్ళని తిడుతోంది ఆవిడ. నిజంగా నీకు నైతికత